ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిలబస్కు అనుగుణంగా పరీక్షా విధానంలో పలు మార్పులు చేసింది. సిలబస్కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కులు విభజించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి ఇంటర్ పరీక్షల్లో ఈ మార్పులు ఉంటాయని, రెండో ఏడాది పరీక్షలను ఈ సంవత్సరం పాత విధానంలోనే నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఏపీలో ఇంటర్మీడియట్ విద్యలో 2025-26 విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్ను అమలు చేసిన బోర్డు అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసింది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను, పరీక్షలకు సిబిఎస్ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి. అలాగే 1 మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. సబ్జెక్టులు మారినందున పరీక్షల నిర్వహణలోనూ మార్పులు తెచ్చారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైం టేబుల్ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి ఇంటర్ పరీక్షల్లో ఈ మార్పులు ఉంటాయి. రెండో ఏడాది పరీక్షలను మాత్రం ఈ ఏడాది పాత విధానంలోనే నిర్వహిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, 4 మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ తప్పనిసరి. రెండో లాంగ్వేజ్ని ఎలెక్టివ్గా మార్చారు. అంటే విద్యార్థి లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి 5 సబ్జెక్టుల్లో ఒకటి ఫెయిల్ అయి 6వ సబ్జెక్టుకు పాస్ అయితే అప్పుడు 6వ సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే 6వ సబ్జెక్టును పరిగణలోకి తీసుకోవాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా పాస్ అవ్వాలి. గతంలో ఎంపీసీలో మ్యాథ్స్ A-B పేపర్లో ఉండగా ఇప్పుడు 1 పేపర్ మాత్రమే ఉంటుంది. ఇకపై బైపీసీలో బాటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి బయాలజీగా 1 ప్రశ్నాపత్రం మాత్రమే ఇస్తారు. ఇందులో బాటనీకి 43, జువాలజీకి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచ్చిన కాంబినేషన్ను ఎంచుకోవచ్చు. మొదటి ఏడాది ఇంటర్మీడియట్లో ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఉత్తీర్ణతకు 100 మార్కుల పేపర్లకు 35 మార్కులు, 85 మార్కుల పేపర్లకు 29 మార్కులు తప్పనిసరి చేశారు.